మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కీలకంగా ఇటు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అనాథ పిల్లలందరినీ కూడా తన దగ్గరకు తీసుకురావడం అయితే జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో గెలిచినప్పటి నుంచి కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తనను గెలిపించిన పిఠాపురం ప్రజలందరికీ కూడా అభివృద్ధి చేసి చూపించాలి, వాళ్ళకి వెన్నుదన్నుగా నిలబడాలని చెప్పి పవన్ కళ్యాణ్ తన సాయశక్తుల కృషి చేస్తూ అభివృద్ధి పనులు అనేవి చేసుకుంటూ వెళ్ళడం. అవి కాకుండా ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎవరికైనా ఆర్థిక సహాయాలు కావాల్సి ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి కానీ లేదంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కానీ ఇలా రకరకాలుగా ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంతమందికి ఫండ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. గతంలో 46 లక్షల రూపాయలు సుమారుగా ఇవ్వడం అయితే జరిగింది. కొద్ది రోజుల కిందటే ఎమ్మెల్సీ నాగబాబు గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు తను ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి నెల కూడా తనకు వచ్చిన జీతం ఏదైతే ఉందో ప్రభుత్వం తరపు నుంచి ఆ జీతాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నెల కూడా కొద్ది మొత్తంలో పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే అప్పటికే కూడా జిల్లా అధికారులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా కాకినాడ జిల్లా కలెక్టర్ గారు కానీ ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు కానీ మిగిలిన నాయకులు అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఆ సమాచారం ఇవ్వడంతో వాళ్ళు పిఠాపురం నియోజకవర్గంలో ఎంతమంది అనాథ పిల్లలు ఉన్నారని చెప్పి ఒక సర్వే చేసి ఒక రిపోర్ట్ అనేది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. తాజాగా నిన్న మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఆ పిల్లలందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు కలవడం, సుమారుగా 42 మంది అనాథ పిల్లలు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావడం అయితే జరిగింది. అయితే ఈ 42 మంది పిల్లలకి కూడా నెలకి 5,000 రూపాయలు చొప్పున నెల కూడా ఆయన ఎన్నాళ్ళు అయితే అధికారంలో ఉంటారో అన్ని రోజులు కూడా నెలకి 5,000 రూపాయలు చొప్పున వాళ్ళ ఇంటికే స్వయంగా పెన్షన్ రూపంలో పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న జీతం ఏదైతే ఉందో అధికారులు కానీ స్థానిక నాయకులు జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్వయంగా ఇంటికి దగ్గరికి తీసుకువెళ్లి ఇవ్వడం జరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన జీతం అనేది సుమారు 2.5 లక్షలు సుమారుగా 3 లక్షల వరకు అయితే ఉంటుంది. అందులో దాదాపుగా 42 మంది చొప్పున నెలకి 5,000 చొప్పున 2,10,000 రూపాయలు. మిగిలిన కొద్ది మొత్తం నగదు ఏదైతే ఉందో అది కూడా వాళ్ళ బాగోగుల కోసం వాళ్ళ శ్రేయస్సు కోసం లేదంటే ఇంకొకరు ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుద్దని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిఠాపురం ప్రజలు తనని గెలిపించడానికి ఎంతో కష్టపడి కృషి చేశారు, నా మీద నమ్మకాన్ని భరోసా ఉంచారు, ఈ రోజు దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవాల్సిన అవసరం నాకు ఉందని చెప్పి ఆయన ఆల్రెడీ అభివృద్ధి విషయంలో ఒక అడుగు ఎదరకానే ఉన్నారు. ఇక్కడ ఆయనకు వచ్చిన కొద్ది మొత్తంలో ఏదైతే 2.5 లక్షలు సుమారుగా 3 లక్షల రూపాయలు ఏదైతే జీతం ఉందో ఆ జీతాన్ని కూడా అనాథ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెల కూడా 5,000 చొప్పున పెన్షన్ రూపంలో ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు సోషల్ మీడియాలోనే కానీ మీడియా అంతా కూడా పవన్ కళ్యాణ్ ని ప్రశంసిస్తున్నట్టు మనకైతే చాలా పెద్ద ఎత్తున ఈ వీడియోలని వైరల్ అవుతుంది. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముఖ్యంగా సహాయ గుణం అనేది చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా మంచితనం మానవత్వం అనేది చాలా కీలకంగా ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా గతంలో కూడా చాలా సందర్భాల్లో కేవలం పిఠాపురం నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతా కొన్ని సందర్భాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా ఆయన సాయం చేయడం జరిగింది. మొన్న రీసెంట్ గా మనం చూసాం పహల్గామ్ లోని ఉగ్రవాద దాడిలో చనిపోయిన మధుసూదన్ కావలికి చెందిన మధుసూదన్ గారి కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇలా పవన్ కళ్యాణ్ గారు తన యొక్క ఔన్నత్యాన్ని చాటుకోవడం అయితే జరుగుతుంది. తన కష్టపడ్డ రూపాయి ఏదైతే ఉందో ఆ ప్రతి రూపాయి కూడా తన కుటుంబ సభ్యుల కోసం కానీ లేదంటే తన వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించడం మానేసి కేవలం సమాజం కోసం సమాజంలో ఉన్న ప్రజల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ అయితే ప్రశంసించడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం అనేది చాలా గొప్ప విషయం అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఈ పోస్టులు అనేవి వైరల్ చేయడం జరుగుతుంది.